పల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐపై వచ్చిన ఆరోపణలపై గురజాల డీఎస్పీ మహేశ్వరరావు స్పందించారు. రైతులకు 1.5 కోట్ల బకాయిలు చెల్లించని అయ్యప్పపై ఇప్పటికే చీటింగ్ కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తులో భాగంగానే అతడిని పోలీస్ స్టేషన్కు పిలిచినట్టు తెలిపారు. ఎస్ఐ వేధింపుల వల్లే మహిళ పురుగుల మందు తాగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై కూడా విచారణ కొనసాగుతుందన్నారు. ఇక విచారణలో ఎస్ఐ తప్పు చేసినట్టు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యమని డీఎస్పీ తెలిపారు. మంది వచ్చి కారంపూడి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. వాళ్ళు ఎవరెవరంటే బట్టువారిపల్లె, పెదకొండము, కొదమగుట్ల, చిన్న కొదమగుట్ల గ్రామాల రైతులు 30-40 మంది. వాళ్ళ దగ్గర అప్పన్న అనే వ్యక్తి, అయ్యప్ప అనే వ్యక్తి మిరపకాయలు తీసుకొని గుంటూరులో అమ్మి మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇచ్చే దళారీ వ్యాపారం చేస్తుంటాడు. గత 3 నెలల్లో 1,50,00,000 రూపాయలు మిరపకాయలు తీసుకుని వెళ్ళి వాళ్ళకి డబ్బులు పే చేయలేదు అయ్యప్ప. వేయకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు 49/26 ఆఫ్ కారంపూడి పిఎస్ 25/6/28 కేసు రిజిస్టర్ చేశారు ఆయన మీద చీటింగ్ కేసు. ఆ కేసులో దర్యాప్తు నిమిత్తము ఆయన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆ డబ్బుల గురించి మాట్లాడారు. ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది, వాళ్ళని కూడా అడిగారు. సో ఆ పర్పస్లో, ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మాత్రమే ఆయన పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అయితే నిన్న ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ లక్ష్మి పురుగుల మందు ఏదో తాగి పిడిగాల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎస్ఐ గారు ఆ డబ్బులు కట్టమని మమ్మల్ని హెరాస్ చేశారు. మా హస్బెండ్ని నన్ను కొట్టారు, నన్ను బూతులు మా తిట్టారు, మమ్మల్ని హెరాస్ చేశారు. ఆ బాధ భరించలేక మేము తాగామని ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తున్నారు. వైరల్ అవుతుంది ఆ వీడియో. సో దాన్ని మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఆ ఫ్యాక్ట్స్ కూడా ఎంక్వైరీ చేస్తాము. ఈ రైతులు సుమారు 30 మంది వచ్చి కారంపూడి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. వాళ్ళు ఎవరు